తర్వాత జరిగేటువంటి పరిణామాలు అనేటువంటి అలర్ట్ చూస్తూ ఉన్నాం. లోపల బాంబులు పేలుతూ ఉన్నాయి, లోపలికి సంబంధించినటువంటి అటాక్ అవుతా ఉంది, లోపల సిబ్బంది లోపలికి వెళ్తా ఉన్నారు, అంబులెన్స్ లోపలికి వెళ్తా ఉన్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. మాక్ డ్రిల్ సందర్భంగా ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేటువంటిది జస్ట్ విజువల్స్ రూపంలో చూస్తూ ఉన్నాం. అటాక్ అయిన తర్వాత సిబ్బంది ఎట్లా రియాక్ట్ అవుతారు, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటిది చూస్తూ ఉన్నాం. పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో మాక్ డ్రిల్, బాంబులు పేలుతా ఉన్నాయి, అటాక్ అవుతా ఉంది. సో పేలుతా ఉన్నటువంటి బుల్లెట్లు పేలుతా ఉన్నాయి. లోపల అపార్ట్మెంట్ లోపల ఉన్నటువంటి వాళ్ళు సహాయం కోసం ఎదురు చూస్తూ ఆహాకారాలు పెడుతున్నటువంటి విజువల్స్ని చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా మాక్ డ్రిల్లో భాగంగా ఇక్కడ అన్ని విభాగాలు, రక్షణ విభాగాలకు సంబంధించి సిద్ధమవుతున్నాయి. ఫైర్ ఇంజన్ స్టార్ట్ చేస్తుంది. ఫైర్ ఇంజన్ సంబంధించి వాటర్ స్టార్ట్ అయింది, వాటర్ లోపలికి వదులుతూ ఉన్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఒకసారిగా సో సైరన్ వచ్చిన తర్వాత 2 నిమిషాలు 2 minutes కంటిన్యూ సైరన్ వచ్చిన తర్వాత ఇలాంటి ఏర్పాట్లు ఉంటాయి. లోపల ఉన్న వ్యక్తుల్ని కాపాడడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అన్ని విభాగాల రక్షణకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ప్రయత్నం చేస్తారు. అంబులెన్స్ వెంటనే ఇక్కడికి వస్తారు. చిన్నపిల్లల్ని, వృద్ధులని ఎలా బయటికి తీసుకొస్తారు సిబ్బంది అనేటువంటి విజువల్స్ లైవ్లో చూస్తూ ఉన్నాం. సో ఈ రకంగా ఉంటుంది, సిబ్బంది ఎట్లా రియాక్ట్ అవుతారు, ప్రజలు ఎలా స్పందించాలి సంబంధించినటువంటి దానిపైన మొత్తానికైతే డ్రిల్ ఆధ్వర్యంలో ప్రజలకి వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఎలా ఉండాలి, లైట్లు ఆర్పివేయాలి, వాళ్ళకి సంబంధించి సూచనలు కరెక్ట్గా వినాలి. సో వారిని రక్షణ కోసం ఇక్కడ నుంచి తరలిస్తారు వివిధ ప్రాంతాలకి. సిబ్బంది ఇంత అలర్ట్గా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అంబులెన్స్ తరలి వెళ్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని సేఫెస్ట్ ప్లేస్కి, నియర్ బై హాస్పిటల్స్కి వెళ్ళడానికి సిద్ధమవుతున్నటువంటి విజువల్స్ మరికొన్ని అంబులెన్స్ చాలా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ అదే సెంట్రల్ కి సంబంధించి ఇటు మన యుద్ధానికి సంబంధించి కావచ్చు, లేకపోతే వార్ హెడ్స్ కి సంబంధించి ఫ్యూయల్ ని అక్కడ సప్లై చేసే విషయంలో ఆ ఏర్పాట్లు కావచ్చు, జాగ్రత్తలు తీసుకుంటుంటుంది. అక్కడ ఎటువంటి పరిస్థితులు తీసుకుని ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ప్రెసిడెంట్ ఎన్ఎఫ్సి దగ్గర ఈ సైరన్ మోతం మోగిన తర్వాత ఎటువంటి అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఒకసారి అప్డేట్స్ అందిస్తారా? ప్రస్తుతం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ సైరన్ మోగింది. ప్రస్తుతం నేను వెస్ట్ మారేడుపల్లిలోని ఇక్కడ ఉన్నాను. ఇక్కడ మొత్తం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దాడులు జరుగుతాయి, దాన్ని మనం ఏ విధంగా ఎదుర్కోవాలనేది కూడా మొత్తం లైవ్ డెమో చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ వారిని వెంటనే హాస్పిటల్కి తరలించే విధంగా అంబులెన్స్ రూట్లో మొత్తం లైవ్ డెమో చూసిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళని ఒకవైపు ఇటు డిఆర్ఎఫ్ వాళ్ళు కావచ్చు, ఇంకోవైపు పోలీసులు కావచ్చు, వాళ్ళని రెస్క్యూ చేసిన అనంతరం వెంటనే పక్కన ఉన్నటువంటి హాస్పిటల్కి తరలిస్తుంది. మన విజువల్స్ లో చూసుకోవచ్చు. సో ఎవరైతే ఇక్కడ దాడిలో ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో, వాళ్ళు ఎవరైతే గాయాలైనా వాళ్ళందరినీ కూడా తరలిస్తున్నారు. మొత్తం ఒకవైపు ఎన్సీసీ కావచ్చు, ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్ కావచ్చు, వీళ్ళు పెద్ద ఎత్తున పాల్గొని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. 4 గంటలకు ఎగ్జాక్ట్గా 4 గంటలకు ఈ సైరన్ మోగింది. సో ఎక్కడైనా దాడులు జరిగితే వాళ్ళందరినీ ఏ విధంగా రక్షిస్తారు అలాంటివి కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుండి పక్కన ఉన్నటువంటి వైద్య శిబిరాలకు తరలించి అక్కడ వాళ్ళకు వైద్యం అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఏ విధంగా రెస్క్యూ చేశారు, వెంటనే ఒకవైపు అటు ఎయిర్ స్ట్రైక్ జరిగితే ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా వాళ్ళని తీసుకెళ్తారు అనేది కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. వాళ్ళందరినీ ఏ విధంగా రక్షిస్తున్నారు. సో ఎక్కడైనా దాడులు జరిగిన వెంటనే వాళ్ళందరినీ రక్షించడానికి మొత్తం వాళ్ళు చేసిన పరిస్థితి కనిపిస్తున్నది. సో చూసుకోవచ్చు, ఒకవైపు పోలీసులు కావచ్చు వెంటనే అంబులెన్స్ తీసుకొచ్చి వాళ్ళు చేసిన పరిస్థితి కనిపిస్తున్నది. సో మొత్తం మీద ఇక్కడ ఏదైతే వెస్ట్ మారేడుపల్లి గ్రౌండ్ లో ఈ విధంగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ కేటగిరీ 2లో ఉండటంతో ఇక్కడ దాడులు జరిగే అవకాశం ఉంది. దీని ఇక్కడ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న అందులో భాగంగా ఈ రోజు సైరన్ మోగించారు. 4:15 వరకు సైరన్ మోగించిన అనంతరం తర్వాత దీనిపైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న మనం చూసుకోవచ్చు. వెంటనే వైద్య శిబిరాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా జరిగినటువంటి ఏదైతే పాక్ అదేవిధంగా భారత్ మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉండడంతో దాన్ని ఏ విధంగా మనం ప్రతిఘటించాలి, మన పక్కనే ఏ విధంగా హెయిర్ స్ట్రైక్ జరిగితే దాన్ని మనం ఏ విధంగా తప్పించుకోవాలి, ఏ విధంగా రక్షిస్తారు, వీటన్నింటినీ కూడా అవగాహన ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 75 ఏళ్ల తర్వాత మరోసారి ఈ విధంగా
మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. గతంలో ఎమర్జెన్సీ పీరియడ్లో ఇది నిర్వహించారు. తర్వాత ఈసారి యుద్ధం జరిగే అవకాశం ఉండడంతో ఈసారి దాన్ని ఏ విధంగా సామాన్య ప్రజలు ఆ యుద్ధం నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి, ఏ విధంగా తమ ప్రాణాన్ని రక్షించుకోవాలి, ఇంకోవైపు వీళ్ళు ఏ విధంగా వీళ్ళ చర్యలు ఏ విధంగా ఉంటే ఒకవైపు డిఫెన్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో 4:30 వరకు ఇది జరగనుంది. ఒకవైపు భవనంలో ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా రెస్క్యూ చేస్తారు, రెస్క్యూ చేసిన అనంతరం వాళ్ళని ఏ విధంగా కాపాడతారు, వాళ్ళు అక్కడ ఆ దాడుల్లో వాళ్ళకు గాయాలైన అనంతరం వెంటనే పక్కనే ఉన్నటువంటి వైద్య శిబిరాలకు తరలిస్తారు, వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. సో ఈ కార్యక్రమాలను కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నగర వ్యాప్తంగా 4 చోట్ల ఇవన్నీ నిర్వహిస్తున్నారు. ఒకవైపు కాంచన్బాగ్ కావచ్చు, మౌలాలి కావచ్చు, అదేవిధంగా సికింద్రాబాద్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒకవైపు పోలీస్ యంత్రాంగం కావచ్చు, డిహెచ్ఎంసీ యంత్రాంగం కావచ్చు, డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఫైర్ సేఫ్టీ బృందాలు కావచ్చు, ప్రతి ఒక్కరు పాల్గొన్నారు వీటిని సక్సెస్ చేసే విధంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవగాహన పెంచాలి, ఏ విధంగా మన ఆ సమయంలో ఏ సమయంలో ఆలోచించాలి, ఏ విధంగా మూవ్ అవ్వాలని కూడా అన్నీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఎవరైతే ఇప్పుడు అక్కడ స్ట్రెచర్ పైన పడుకున్న వాళ్ళు విక్టిమ్ అంటే వాళ్ళు గాయాలు పడ్డ వాళ్ళని ఏ విధంగా మూవ్ చేస్తారు, ఏ విధంగా హాస్పిటల్కి తరలిస్తారు అనేది కూడా వాళ్ళు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద 4:30 వరకు ఇది ఇలానే బాగుంది. సో అక్కడ కన్నుగా హాస్పిటల్కి తరలిస్తున్న వాళ్ళకి ఇక్కడ కనిపించినటువంటి ఈ భవనంలో అందరినీ రెస్క్యూ ఈ క్షతగాత్రులని ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి తరలించి వేరే ప్రాంతానికి తీసుకెళ్తారు. ఇటు ఉన్నటువంటి ఒకసారి సిచ్యువేషన్ చూద్దాం. మాక్ డ్రిల్ సందర్భంగా ఎలా రియాక్ట్ అవుతారు జనరల్గా సిబ్బంది, పోలీస్ సిబ్బంది కానీ, ఇక్కడ ఉన్నటువంటి సహాయ సిబ్బంది కానీ, అంబులెన్స్లు కానీ, తర్వాత ఇంకా మిగతా సిబ్బంది ఎలా రియాక్ట్ అవుతారు, పైన వాళ్ళని కిందికి ఎలా తీసుకొస్తారు అనేటువంటి విజువల్స్ రూపంలో చూస్తూ ఉన్నాం. సో పెద్ద ఎత్తున అంబులెన్స్ కానీ ఈ రకంగా తీసుకొస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది డైరెక్ట్గా అంబులెన్స్లో తరలిస్తారు. మళ్ళీ అంబులెన్స్లో తరలించి డైరెక్ట్ వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్తారు. భయాందోళనకు గురి కాకుండా వారికి కాస్త ఉపశమనం పొందేలా ట్రీట్మెంట్ చేసిన తర్వాత ధైర్యం చెప్తారు. మిగతా వారిని కూడా ఇక్కడ నుంచి తరలిస్తారు. ఈ రకంగా ఆసుపత్రి వైపు అంబులెన్స్లు వెళ్తూ ఉంటాయి. తర్వాత సిబ్బంది ఆధీనంలోకి ప్రాంతం అంతా వస్తూ ఉంది అలర్ట్కి సంబంధించినటువంటి రూపంలో. సో ఇది